మనం వాళ్ళకి యాంటీగా ఉన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరే ఉన్నారండి, మనమే ఉన్నాం, వీళ్ళ ఇంట్లో గెస్ట్ మనం. చైర్ బాగుంది కదా, అది నువ్వు కూర్చున్న సీటు చాలా కంఫర్ట్గా ఉంది, బాగుంది కదా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నువ్వు మీ తమ్ముడు దేన్ని పట్టుకుపోతా అంటే అదే రెడిక్లెస్సా కదా? మండుద్దా మండదా? మండాలా వద్దా? మండాలి, మండితేనే ఇంటి ఓనరు, అంతే కదండి. అంతే. అలా ఈ దేశం స్వాతంత్రం వచ్చింది ఎవరి దగ్గర నుంచి? బ్రిటిషు వాళ్ళ దగ్గర నుంచి. ఎంతమంది చనిపోతే? రికార్డెడ్ 6 లక్షల మంది. రికార్డు లేకుండా ఇంకెంతమందో మనకి తెలిసిన పేర్లు 10, 20, 50, 100. అంతే. ఓ అల్లూరి, ఓ భగత్ సింగ్, ఓ ఉద్దమ్ సింగ్, ఓ ఆజాద్ చంద్రశేఖరు. ఇప్పుడు ఈ డైలీ సీరియల్లో ఎందుకు వస్తుందంటే ఇంత గొప్ప వాళ్ళందరూ నరకానికి వెళ్తాడంటాడు పాస్టర్ గాడు. గాడ్ అని జీవుడు కాదు, జీయుడియు గాడు. ఆ దేశ వ్యతిరేక ఎవరైనా జీవోడి అంటారా ఏంటి? పోనీ పేరు కూడా చెప్తా. ఈ దేశాన్ని మాకు మొక్క చేసి ఇచ్చేయండి అన్నాడు. వాడి పేరు ఉపేంద్ర. వాడి పేరు అంటే ఉపేంద్ర అంటే ఎక్కడ ఉందండి? బైబిల్లో లేదు కదా. ఉపేంద్ర అంటే విష్ణుమూర్తి యొక్క 5వ అవతారం, వామనుడు. అంటే మనకు పుట్టినోడేగా. మరి వాడు దేశం మొక్కలు చెయ్యాలి అని అనేంత దిక్కుమాలిన ఆలోచన వాడికి ఎలా పుట్టింది? బైబిల్ ఫాలో అవ్వబట్టే కదా. బైబిల్ చదివేలేదు. బైబిల్ జనాన్ని విడగొడుతుంది, చెడగొడుతుంది, పడగొడుతుంది. అందుకని మేము వ్యతిరేకిస్తాం. ఓకే. కాకపోతే బైబిల్ బోధించేటటువంటి వ్యక్తులందరూ, పాస్టర్లందరూ, చదువుతున్నటువంటి పర్సన్స్ అందరూ కూడా బైబిల్ ఒక పరిశుద్ధ గ్రంథం అని చెప్తారు. మంచి పాయింట్ అడిగా ఉన్నాను. ఒకసారి సెకండ్ అక్కడ మళ్ళీ అయిపోయిద్ది కానీ నేను నీకు తర్వాత ఒక PDF పంపిస్తా. నీకు దమ్ముంటే, వాళ్ళకు కాదు, నీకు దమ్ముంటే దాన్ని చదివేసి, ఇప్పుడు వద్దు ఆడవాళ్ళు ఉన్నారు అంటే మగోళ్ళే చదవలేదు కానీ, ఆడవాళ్ళు కాదు మగోళ్ళే చదవలేరు. ఎవడైతే పరిశుద్ధం అన్నాడో అతని భార్య నీతో లేదా ఏదైనా వీడియోలో ఎనీ పర్సన్ హూ క్లైమ్స్ బైబిల్ ఈజ్ పరిశుద్ధం, బైబిల్లోంచే మేము కొన్ని పాయింట్ తీసి పెట్టాం, వాళ్ళ భార్యతో చదివిచ్చేస్తే చాలు, లేదా వాళ్ళ అమ్మతో వాళ్ళ అక్కతో. నేను చదవలేను, నువ్వు కూడా చదవలేవు, ఎందుకంటే మనం మనుషులం, భారతీయులం కాబట్టి. నువ్వు కళ్ళతో చూడు, నువ్వు తర్వాత మాట్లాడు, ఆ తర్వాత పరిశుద్ధం మనం ఒప్పుకుందాం. ఇప్పుడు నువ్వు రామాయణంలో ఏదైనా పాయింట్లు నాకు ఇవ్వు, రోడ్డు మీద నడి రోడ్డు మీద చదువుతా. భగవద్గీతలో ఈ శ్లోకం చదవమంటే చదువుతా. వాళ్ళ బైబిల్లో నేను ఇచ్చే పాయింట్లు రోడ్డు మీద చదవమని. మేము చాలామంది మతం మారిపోవడం రెడీగా ఉన్నాం. మరి వాళ్ళు రోడ్డు మీదనే అంటే మత ప్రచారం చేస్తూ రోడ్డు మీదనే తిరుగుతూ వాళ్ళు ఒక సౌండ్ పెట్టి యుద్ధచ్చగా ప్రచారం చేస్తారు. ఆ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధం లేకపోతే వాళ్ళు రోడ్లకి ప్రచారం చేయంత శక్తి వాళ్ళ దగ్గర ఎట్లుంటుంది? పరిశుద్ధం అంటే మొత్తం పరిశుద్ధం అయిండాలిగా. మేము అనేది అదే. ఇప్పుడు వాడిని ఎవరైనా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని చదవమని చెప్పండి, పోనీ మేమేం కాదంటలేగా. వాడి పరిశుద్ధం అన్నప్పుడు చదివేమని చెప్పండి. లలిత్ కుమార్, కరుణకరు నా స్థాయికి చాలా, నేను చెప్తాను కదా, స్మాల్ కిడ్స్ అండి వాళ్ళు. నేను చెప్తున్నాను కదా, స్థాయికి ఎవరు సరిపోతారు చెప్పండి? రాధా మనోహర్ దాస్ వాళ్ళ గురువులు ఎవరైనా సరే, హిందూ పండితులు ఎవరైనా సరే. రాధా మనోహర్ దాస్ గారు వింటున్నారా సార్? 2 సార్లు పిలిచాను, 2 సార్లు 3 సార్లు పిలిచాను రమ్మని. బైబిల్ మించిన మంచి ఏదన్నా, అదే ఇతర మా హిందూ మతంలో లేని మంచి ఏదన్నా బైబిల్ ఉంటే చూపి ఛాలెంజ్ అన్నాడు. 3 ఏళ్ళుగా 3 సార్లు పిలిచా పబ్లిక్గా. అతడు నాకు రిప్లై ఇస్తూ నా శిష్యుడు లలిత్ కుమార్ వస్తాడు అని చెప్పాడు. నిన్నే పిలుస్తున్నప్పుడు అతను ఎందుకని చెప్పా. రమ్మన్న ఇప్పటికి 26 ప్రశ్నలు ఏదో పాంప్లెట్ అని చెప్పాడు కదండి. 26 ప్రశ్నలు కాదు కదా, 260 ప్రశ్నలు, 360 ప్రశ్నలు తెచ్చుకో, నిన్ను మట్టి కరిపిస్తా అని చెప్పారు రాధా మనోహర్ దాస్. కుదిరితే నేను చెప్తా ఉన్నా కదా, రాధా మనోహర్ దాస్ గారు, మీరు ఈ వీడియో చూసినట్లయితే దయచేసి డిబేట్కు రండి, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నిజాలు తెలవాల్సినటువంటి అవసరం అయితే ప్రజానికానికి చాలా అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా రండి అని చెప్పేసి నేను ఇన్వైట్ చేస్తా ఉన్నా. రైట్, ఓకే. రాధా మనోహర్ దాస్ ఆ అంశం పక్కన పెడితే, మీరు ప్రశ్నకు చిన్న పెద్ద అనేది స్థాయి అని ఉంటుందా? ప్రశ్న ఏదైనా ప్రశ్నే కదా. అంటే ఇప్పుడు వాళ్ళ సంగతి నాకు తెలుసు అండి, 7 ఏళ్ళుగా తెలుసు వాళ్ళు నాకు. లలిత్ కుమార్ ఎలాంటి పర్సనో నాకు తెలుసు, కరుణాకర్ సుగ్న ఎలాంటి పర్సనో తెలుసు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను అనుకోండి, మీరు వింటారు, అవునా అని ఆలోచిస్తారు. వాళ్ళు అలా కాదు, ఒప్పుకోని ప్రజలండి వాళ్ళు. రైట్, ఓకే. నేనే అడుగుతున్నా,
లలిత్ ప్రశ్న ఇది, లలిత్ కుమార్ గారు అడిగినటువంటి ప్రశ్న. దేవుడు ఒకవేళ ఉన్నట్లయితే నిజంగా ఈ అసమానతలు ఎందుకు? మీరు నల్లగా ఎందుకు పుట్టిరు, ఇంకొక ఆయన తెల్లగా ఎందుకు పుట్టిండు? నేను పొట్టిగా ఎందుకున్నా, ఇంకొకరు పొడిగా ఎందుకున్నారు? ఇంకొకరు లడ్డుగా ఎందుకున్నారు, ఇంకొకరు బక్క ఎందుకున్నారు, ఇంకొకరు ఫిట్గా ఎందుకున్నారు? అంటే దేవుళ్ళు అనేకులు ఉన్నారు కనుక ఇలా పుట్టారని అతని సమాధానమా? దేవుళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు మనుషులనా వాళ్ళ ఉద్దేశం? ఒకవేళ దేవుడు ఒక్కడే దేవుడు యేసు ప్రభు అయితే మనుషులందరూ ఇట్లా వివిధ రకాలుగా నేను ఆన్సర్ ఇస్తానండి, నేను ఆన్సర్ ఇస్తాను. నేను ఆన్సర్ ఇచ్చే ముందు నేను అడుగుతా మీరు అడిగిన దానికి ఒకవేళ ఇది ప్రశ్న అనుకుంటే దీనికి సమాధానం నేను చెప్తాను. అంటే ఇంతమంది ఇన్ని విధాలుగా ఉన్నారు కాబట్టి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారని మీ ఉద్దేశమా? నేను మిమ్మల్ని అంటున్నాను, మీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను. అంటే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కనుక ఇన్ని రకాలుగా మనుషులు పుడుతున్నారని మీరు అనుకుంటున్నారా? అది మీ అభిప్రాయమా లేదా మిమ్మల్ని ప్రశ్న అడగమన్న అతని అభిప్రాయమా? మీరు యేసు ప్రభు ఒక్కడే దేవుడు అన్నాడు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతాను. ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి అడిగితే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కనుక మనుషులు ఇలా పుట్టారు అనడం అవివేకం. అది పక్కన పెడితే దేవుడు ఒక్కడే ఉన్నాడు కనుక ఇంతమంది ఇలా పుట్టకూడదు అన్నది కూడా అంతే అవివేకం. ఎలా అంటే ఉదాహరణకి బైబిల్ చెప్పిన దానిని బట్టి, మా పరిశోధనలో తేలిన దాన్ని బట్టి, అటు శాస్త్ర ప్రకారంగా కానీ మొట్టమొదటిగా మానవుడు సృష్టింపబడ్డాడు. ఈ సృష్టి పుట్టిన తర్వాత సృష్టిలో మట్టి నుండి మానవుడు పుట్టాడు. అతని ప్రక్కటెముక నుండే స్త్రీని చేశాడు, అతని నుండే స్త్రీని నిర్మించాడు దేవుడు. వీరిద్దరి ద్వారా యావత్తు ప్రపంచ ప్రజలందరూ పుట్టుకొస్తున్నారు. ఆ ప్రాంతం ఇద్దరి ద్వారా ఒక్కడే దేవుడు కాబట్టి ఇంతమందిని రకాలుగా ఉండకూడదా, ఇంతమంది ఎందుకున్నారు, ఒక్కడే దేవుడు కాదు అనడానికి అది కరెక్ట్ సమాధానం కాదండి. దేవుడు ఒక్కడే, ఒక ప్రాసెస్ పెట్టాడు. భార్యాభర్తల మధ్య, మొదటి దంపతుల మధ్య ఒక ప్రాసెస్ పెట్టాడు. వారి కలయిక వలన పిల్లలు పుట్టాలి. అలా ప్రాసెస్ జరుగుతూనే ఉంది.